అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను సాబుదానా ఖీర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని వడలకు తింటే చాలా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మనం ఏదైతే గ్లాస్తో వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్లో ఒక గ్లాస్ సాబుదానాను తీసుకుంటున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సాబుదానాను వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ని చల్లారనివ్వండి. విజిల్ చల్లారిన తర్వాత మూత తెరుచుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను ఇందులో ఒక 3/4 గ్లాస్ షుగర్ని వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలని వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 ఇలాచీని దంచి పెట్టుకున్నానండి. దాన్ని ఇలా పాలు బాయిల్ అయ్యేటప్పుడు అందులో వేసేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని మరో 3 నుంచి 4 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకొని కాజుని వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం లేదా కిస్మిస్ని కూడా వేయించుకొని వేసేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సాబుదానా ఖీర్ని బజ్జీలు లేదా వడలతో తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.